ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు నిరుద్యోగులకు ఏది జాబ్ క్యాలెండర్ ఇస్తున్నది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది, ఏది మెగా డిఎస్సి ఇస్తున్నది. వాళ్ళు ఎలక్షన్ లో ప్రతిరోజు ప్రధాన ప్రచారాస్త్రంగా స్టూడెంట్ ను ఉపయోగించుకొని అదే ఈ రోజు టిఎస్సి ముట్టడి కోసము ఏది పర్మిషన్ లేదు, నిలువున విద్యార్థులను నిర్బంధంగా ఎక్కడక్కడ నిర్బంధిస్తున్నారు. అదే కేసీఆర్ గవర్నమెంట్ లో విద్యార్థులను నిర్బంధించినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం కూనే అయింది, నిరంకుశ పాలన అయింది. ఇది రాజరిక పాలన అని విమర్శించిన మేధావి వర్గము ఈ రోజు ఎక్కడ నిద్రపోతుంది? ప్రొఫెసర్ కోదండరాం సార్ గాని, రియాజ్ సార్ గాని, ఏది మన ఆకునూరి మురళి సార్ గాని వీళ్ళంతా ఈ రోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఈ రోజు నిరుద్యోగులు వాళ్ళకి ఎలక్షన్ లో ఇచ్చిన హామీలని వాళ్ళు నిర్భయంగా అడగడానికి వస్తే వాళ్ళను ఫోన్లలో ట్రాప్ చేసి వాళ్ళను అడుగున నియంత్రిస్తున్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో కానీ, ఓయిలో కానీ వందల మంది పోలీసులు పెట్టి ఎక్కడ లేని నియంత్రణ పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, నిరుద్యోగులతో పెట్టుకుంటే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటావో ముందు ముందు చూసావు. మీరు నిరుద్యోగుల పేరు మీద ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు గాలికి వదిలేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటామని చెప్పారు. మీరు ఆ పరిపాలన కాకుండా మీరు ఈ రోజు ఎక్కడక్కడ విద్యార్థులను అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికము. ఇక్కడైనా మీ నియంత్రిత ధోరణి మార్చుకొని విద్యార్థులకు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన మెగా డిఎస్సి, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, పోస్టుల పెంపుదల చేయాలని మేము విద్యార్థుల పక్షాన కోరుతున్నాం. మీరు వెనక్కి తగ్గపోతే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని నిరంతరం వెంటాడతాము. మీరు ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మేము మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే మా విద్యార్థులకు అంతా పైకి లేస్తుందని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.